ప్రజా సమస్యల ఫిర్యాదు వేదికలో ప్రతి సోమవారం నేను కలెక్టరేట్లో చూస్తూనే ఉన్నా. కలెక్టర్ గారికి గ్రీవెన్స్లో 90% భూ సమస్యలు తప్ప వేరే సమస్యలు రావట్లేదు. మరి ఎందుకు దీన్ని పరిష్కారం చేయట్లేదంటే దీనిపైన ముఖ్యంగా అధికారులు ధైర్యం చేయలేకపోతున్నారు. ఒకవేళ అధికారులు చేస్తే పక్కనోళ్ళ అబ్జెక్షను, కొన్ని కోర్టులో కేసులు పెండింగ్ ఉండడము, కొంతమంది అధికారులు అన్నీ తెలిసినా కూడా చేయలేకపోవడం, ఇలాంటివి సమస్యలు చూస్తూనే ఉన్నా. కానీ కొన్ని చోట్ల అన్నీ కరెక్ట్గా ఉండి అధికారులు చేస్తే పక్కనోళ్ళు అబ్జెక్షన్ చెప్తున్నారు. అంటే నేను బాగుపడకపోయినా పర్వాలేదు, పక్కనోడు చెడిపోవాలా అనే చందంగా చాలామంది ఇదే ఆలోచిస్తున్నారు. మొన్న రీసెంట్గా కలెక్టర్ ఆఫీస్లో ఒక ఆయన అర్జీ తీసుకొచ్చినాడు. కలెక్టర్ గారికి ఇస్తే ఏమిటి సమస్య అంటే, ఎవడో పక్కనోడు దాని గురించి కంప్లైంట్ ఇచ్చినాడు, నీ సమస్య ఏమైనా అడిగినాడు. నాది కాదు సార్ సమస్య అని. నీలాంటి వాళ్ళు ఉంటే దేశానికి చీడపురుగులు ఉన్నట్టు మీరు అని కలెక్టర్ గారు తిట్టాడు. నేను మా బాగుపడకపోయినా పర్వాలే కానీ పక్కనోడు చెడిపోవాలా, ఈ విధంగా ఉంది పరిస్థితి. సరే, ప్రస్తుతానికి మన దగ్గర ఒక రైతు ఉన్నారు. ఈయన పొలం ఈయన అనుభవించే కూడా లేకోకుండా చాలా రకరకాల కొన్ని సంవత్సరాల నుండి నరక వేదన అనుభవించాడు. ఈ మధ్య కాలంలోనే దానికి పాస్ పుస్తకము లేదా లోన్ పెట్టుకోవడానికి ఆ జాయింట్ ఎల్పీ నుంచి ఈయనకున్నది 14 ఎకరాలు అయితే 28 ఎకరాలు ఈయన పేరుతో ఉంది. నా భూమి నాకు ఇవ్వండి మహాప్రభు, నాకు 14 ఎకరాలు నాకు చాలు, 28 ఎకరాలు నాకు అవసరం లేదన్నా కూడా దాన్ని విడగొట్టుకోవడానికి నానా తంటాలు పడాల్సి వచ్చింది. మొత్తం ఈ ఎపిసోడ్ అంతా ఏం జరిగింది అనేది ఈయన్ని అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. మా స్టూడియోకి వచ్చారు. ఏం పేరు మీ పేరు? సివిపిసి కుమార్ రెడ్డి అన్న. కుమార్ రెడ్డి. ఏం నీ సమస్య ఏమి అన్న? మా సమస్య ఏమంటే అన్న, 1969 సంవత్సరంలో చెయ్యి పర్లే, నువ్వు రైతు ఎప్పుడు కూడా ధైర్యంగా ఉండాలా. 1969 సంవత్సరంలో మా నాన్నగారైన సి నాగిరెడ్డి, చన్నవరం నాగిరెడ్డి, మా పెద్దనాన్నగారు ఇద్దరు కలిసి జాయింట్ రిజిస్ట్రేషన్ ద్వారా 46 సర్వే నంబర్లో 27 సెంట్లు, 46 మూడో లెటర్లో 20 సెంట్లు భూమి కొనుగోలు చేసినారు. అది గార్లెన మండలం ఓబులాపురం గ్రామం పొలంలో. మాకు ROR యాక్ట్ ప్రకారము 1997 సంవత్సరము మార్చిలో మాకు అర్ధ భాగానికి షేరు అంటే 46 ఒకటో లెటర్లో 13 సెంట్లు, 46 మూడో లెటర్ 10 సెంట్లు పట్టాదార పసుపు మంజూరు చేసినారు. 10 సెంట్ల 10 ఎకరాల 10 సెంట్లు 46 మూడు 10 సెంట్లు, 46 ఒకటో లెటర్ 13 సెంట్లు, మొత్తం 13 సెంట్లు పాస్బుక్ మాకు మంజూరు చేసినారు. 1997లో ROR ప్రకారము నోటీసులు ఇచ్చి, వాళ్ళకు నోటీసులు ఇచ్చి, మాకు నోటీసులు ఇచ్చి డాక్యుమెంట్ ప్రకారం అర్ధ భాగానికి షేరు, మా భాగానికి పాస్బుక్ ఇచ్చారు. మేము అప్పటి నుంచి అనుభవంలో ఉన్నాము. దాని దగ్గర 1B అడంగలు ఉన్నాయి. పాస్బుక్ ప్రకారం బ్యాంకులు లోన్లు, ఇన్సూరెన్స్, ఇన్పుట్ సబ్సిడీ చేసుకుంటూ వచ్చినాం. 2016లో కూడా అదే భూమిని మేము ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకులో గార్లదినలో మార్టిగేజ్ చేసాం. 8 లక్షల రూపాయలు మార్టిగేజ్ చేసాం భూమి. దానిలో లోన్ కూడా తీసుకున్నాం మా నాన్నగారి పేరిట. మా నాన్న వయసు రీత్యా వయోభారం వల్ల బ్యాంకు చుట్టూ తిరగలేడని చెప్పి 2019లో మా నాన్నగారు ఆస్తిని నేను డాక్యుమెంట్ ద్వారా రిజిస్టర్ చేయించుకున్నాను. అప్పుడు అక్కడ పనిచేసేటువంటి VRO మాకు ప్రతివాది అవుతాడు. ఆయన పాస్బుక్ రానికోకుండా నా పేరు మీద RDO కోర్టులో ఒకటి అగ్రిమెంట్ సృష్టించుకొని, శాశ్వత అగ్రిమెంట్ మా నాయన 1974లో వాళ్ళ నాన్న కమ్మినట్లు. అంటే మీ నాన్న ఇయ్యకపోయినా దొంగ సంతకంతో ఫోర్జరీ సంతకాలు పక్క 1974లో మా నాన్న వాళ్ళ నాన్న కమ్మినాడని చెప్పి దాళ్ళని తీసుకుపోయి RDO కోర్టులో మా పాస్బుక్లు క్యాన్ చేయమని చెప్పి RDO కోర్టులో వేశారు, అప్పీల్ వేశారు. మేము అప్పుడు వాళ్ళు లాయర్ పెట్టుకున్నారు, మా తరఫున మేము లాయర్ని పెట్టుకున్న తర్వాత RDO గారు అన్రిజిస్టర్డ్ డాక్యుమెంట్ చెల్లదు అని చెప్పి కొట్టేసి ఆర్డర్ వేసేసారు. ఆ ఆర్డర్ మీద మళ్ళీ వారు జాయింట్ కలెక్టర్ వేశారు. జాయింట్ కలెక్టర్ గారు కూడా అన్రిజిస్టర్డ్ అగ్రిమెంట్ చెల్లదు కాబట్టి కొట్టేసినాడు ఆయన కూడా. మళ్ళా దాని మీద హైకోర్టులో రివ్యూ పిటిషన్ వేశారు, రిట్ పిటిషన్ వేశారు. అక్కడ కూడా మాకు ఫేవరబుల్ ఆర్డర్ వచ్చేసింది. వాళ్ళు 2021లో కింది కోర్టులో జూనియర్ సివిల్ జడ్జి ముందర ADM కోర్టులో ల్యాండ్ అలియేషన్ చేద్దండి థర్డ్ పార్టీకి అని ఒక సూట్ వేసుకున్నారు. వాళ్ళు సబ్ రిజిస్టర్ ఆఫీస్లో అది వాళ్ళు ఇంజక్షన్ ఆర్డర్ పంపించారు, టెంపరరీ ఇంజక్షన్, భూమి సేల్ చేద్దండి అని చెప్పి. మేము ఎటువంటి భూమి సేల్ చేయాలి, అప్పటికి మేము కోర్టు ఆర్డర్ కట్టుబడి ఉన్నాం. ఇప్పుడు భూమి అయితే సేల్ చేయలేదు. ఇప్పుడు నీకేంటి, ఇప్పుడు 1B కోసం అప్లై చేశారా మీరు? 1B అడంగలు మాకు 2020లో నా పేరుతో 1B అడంగలు ఉన్నాయి. పాస్బుక్ 2020లో మాకు మంజూరు చేసినారు. అవును.
ఎప్పుడైతే ఆర్డీఓ కోర్టులో మాకు ఆర్డర్ ఫేవరబుల్గా వచ్చిన తర్వాత 2020 సంవత్సరంలో ఆర్డీఓ గారు అక్టోబర్లో మాకు ఆర్డర్ ఫేవరబుల్గా ఇచ్చారు, అగ్రిమెంట్ ఇచ్చలేదని. ఆ తర్వాత 2020 డిసెంబర్లో నేను పాస్బుక్ అప్లై చేసుకున్నాను, నాకు పాస్బుక్ మంజూరు చేసినారు. అప్పటి నుంచి వన్ బెడంగా నా పేరుతోనే ఉన్నాయి. 2021లో వాళ్ళు భూమి థర్డ్ పార్టీకి అమ్ముతారు వీళ్ళు అని చెప్పి వాళ్ళు ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నారు. దాన్ని సబ్ రిజిస్టర్ మెన్షన్ చేయించారు. నేను భూమి అమ్మలేదు. వాళ్ళు ఏం చేశారు, మళ్ళీ జాయింట్ కలెక్టర్ ఆర్డర్, అప్పటికి జాయింట్ కలెక్టర్ కోర్టులో ఉంది కేసు. జాయింట్ కలెక్టర్ ఆర్డర్ కూడా అగ్రిమెంట్ చెల్లదు, మీరు నాగిరెడ్డి అన్రిజిస్టర్డ్ అగ్రిమెంట్ చెల్లదు కాబట్టి మీకు చెల్లదు అని చెప్పి కొట్టేశాడు జాయింట్ కలెక్టర్. మళ్ళీ అక్కడి నుంచి వాళ్ళు రిట్ పిటిషన్ హైకోర్టులో కూడా వేశారు. అక్కడ కూడా వాళ్ళు D4 D2 అంటే D4 ఆర్డీఓ గారు, D2 గారు చేసిండే సక్రమంగా చేశారు, చట్టానికి అనుగుణంగానే చేశారు వాళ్ళు అని చెప్పారు. కింది కోర్టులో ట్రయల్ కోర్టులో పెండింగ్ ఉంది కదా కేసు, అది పెండింగ్ ఉన్న కేసు దాన్ని ప్రొసీడ్ కావాలని చెప్పాడు. అది జరిగింది. మరి ఇప్పుడు నీకు ప్రాబ్లం ఏమంటే జాయింట్ ఎల్పీని తీసుకుని అడుగుతలేను. నా భూమి 13 ఎకరాల 90 నాకు ఎంత పెట్టినారు ఎల్పీ? జాయింట్ ఎల్పీలో ఎన్ని ఎకరాలు? 24 పెట్టినారా? 28 ఎకరాలు నాకే పెట్టారు పాస్బుక్ అంతా. నీది ఒరిజినల్ గా నీ 13 ఎకరాల 90 సెంట్లు మాత్రం. ఇది 10 సెంట్లు 13 ఎకరాల 80 సెంట్లు. ఓకే, ఈ భూమి నాది. ఇది నీది. బాగా పరిష్కారం వచ్చిన భూమి నాకు ఇది ఉంది కదా, క్లియర్ గా ఉంది. ఈ భూమిని తీసుకొచ్చి వాళ్ళు తీసుకోలే పాస్బుక్లు, ప్రత్యర్థులు. CVPC కుమార్ రెడ్డి పట్టాదారు. మీ నాయన పేరు సి నాగిరెడ్డి. ఓకే, మాకు వచ్చిన భాగం అది. ఈ భాగానికి మిగతా భూమి 13 ఎకరాల 80 సెంట్లు జాయింట్ ఎల్పీ, మొత్తం 28 ఎకరాలు జాయింట్ పెట్టారు. ఇది 28 ఎకరాల 7 సెంట్లు 46 ఒకట్లో జాయింట్ ఎల్పీ పెట్టారు. ఆ జాయింట్ ఎల్పీ కూడా అపరిష్కృత భూమి. ఓహోహో. సో ఇది తీసేసి నీకు 1B ఇవన్నీ ఇస్తే ఏదో లోనో గీనో ఏదో తీసుకొని నీ బాధ నువ్వు పడతాను అని అడిగినాను. ఇప్పుడు ఇచ్చినారా నీకు 1B? ఇచ్చారు 1B. ఆయన జాయింట్ ఎల్పీ తీసేశారు ఎంఆర్ఓ గారు. తీసేసింటే వాళ్ళు మన పోయిన శుక్రవారం రోజు పోయి ఇంజక్షన్ ఆర్డర్ పెండింగ్ ఉంది కోర్టులో, కింది కోర్టులో పెండింగ్ ఉంది, ఇంజక్షన్ ఆర్డర్ ఉంది, ఎట్లా చేస్తావు నువ్వు, టైటిల్ ఇంకా ఎవరికి డిక్లేర్ కాలేదు, హైకోర్టులో టైటిల్ చేంజ్ చెప్పలేదు నువ్వు అని వాళ్ళు వాదన పెట్టుకున్నారు ఎంఆర్ఓతో. కానీ టైటిల్ సూట్ అని వాడు ఎక్కడ వేయలేదు. వాళ్ళు టైటిల్ కన్ఫర్మేషన్ ఆర్డీఓ చేశారు, జాయింట్ కలెక్టర్ చేశారు, హైకోర్టులో కూడా చేశారు. టైటిల్ సూట్ వేయకపోయినాడుగా అనవసరంగా టైటిల్ సూట్ అని చెప్పి వాళ్ళు ఎంఆర్ఓతో వాగ్వాదం చేస్తున్నారు. వాళ్ళు వేసిండేది భూమి అమ్మకూడదు అనే వేశారు 2021లో. నువ్వు అమ్మలేదు? నేను అమ్మలేదు భూమి. నా భూమి నాకు కావాలని అడుగుతున్నాను అంతే. ఆల్రెడీ సబ్ రిజిస్ట్రార్లో ఇంజక్షన్ ఆర్డర్ పెండింగ్ ఉంది కాబట్టి భూమి అమ్మ కూడా వాళ్ళు కూడా అక్కడ మెన్షన్ చేశారు. ఇప్పుడు నువ్వు భూమి అమ్మలేదు, జాయింట్ ఎల్పీ తీసేయమని అడుగుతున్నారు. తప్పేముంది? అది జాయింట్ ఎల్పీ తీసేసిన దానికి వాళ్ళు అనవసరం రాద్దాంతం చేస్తున్నారు. కోర్టులో పెండింగ్ ఉంది, ఎట్లా తీసేస్తావు అని చెప్పి. ఎంఆర్ఓ గారితో నిన్న ఏదో న్యూస్ ఛానల్లో చూశాను, ఒక యూట్యూబ్ ఛానల్. అదేనా ఇది సమస్య? అదే సమస్య. ఓహో, ఓకే. ఎంఆర్ఓ బురదలే ప్రయత్నం చేస్తున్నారు. ఏమన్నా ఎంఆర్ఓ గారు డబ్బులు తీసుకొని చేసినారు అది ఇదని ఎంఆర్ఓ గారితో వాగ్వాదం చేస్తున్నారు. ఇది క్లియర్ గా ఈయన చెప్పింది, ఇది పరిస్థితి. ఇది అధికారులు చేసిన పనికి అంటే ఇది చెయ్యకూడదు అని ఎంఆర్ఓ గారితో వాగ్వాదం పెట్టుకొని అనవసరంగా బ్లేమ్ చేస్తున్నారంటూ కూడా ఈ అధికారుల పైన, అంటే చట్టపరంగా ఉండేదే చేసినారు అని ఈ రైతు మన దగ్గరికి వచ్చారు. ఈయన రైట్ గా ఏదైతే ఉందో అదే చేశారు. దాన్ని అనవసరంగా బురద జల్లి, అధికారుల పైన బురద జల్లి ఈ విధంగా మీడియాకి ఎక్కి చేస్తున్నారు అనే ఆ బాధ తట్టుకోలేక మన దగ్గరికి వచ్చారు, మన స్టూడియోకి వచ్చారు. ఇది జరిగిన వాస్తవాలు ఏంటని చెప్పడానికి మన దగ్గరికి కుమార్ రెడ్డి వచ్చినారు. అంతే కదా? అంతే. ఎవరికి ఎటువంటి అన్యాయం జరగలేదు. మాకు ఉండ భూమి మాత్రం పెట్టారు అంతే. వండే భూమి ఏమి కొత్తగా నాకు 10 సెంట్లు ఎక్కువ రాలా, 10 సెంట్లు తక్కువ రాలా. అక్కడ ఉండేమో 13 ఎకరాల 80 సెంట్లు మాత్రం 90 సెంట్లు మా పేరుతో ఉండదు. జాయింట్ ఎల్పీ తీసేసారు, దానికి రాద్ధాంతం చేస్తున్నారు. కింది కోర్టులో ఉంది, కింది కోర్టులో కోర్టుకు దానికి సంబంధం లేదు. ఈయనకు ఉండాల్సిన హక్కు ఏదైతే ఉందో భూమి, ఆ 3 ఎకరాల 90 సెంట్ల ఆస్తి మాత్రమే ఆయన ఎల్పీ జాయింట్ ఎల్పీ నెంబర్ నుంచి 13 ఎకరాల 90 సెంట్లు మాత్రమే ఈయన పేరుతో ఉంది. ఉన్నదాన్ని అట్లే ఉంచినారు. జాయింట్ ఎల్పీ నెంబర్ తీసేయడం వల్ల ఇంత రాద్ధాంతం చేస్తున్నారు. కాబట్టి అధికారుల పైన బురద జల్లడం కరెక్ట్ కాదు అని ఈరోజు మన స్టూడియోకి వచ్చారు కుమార్ రెడ్డి.